ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన స్టార్ట్ అయ్యి 100 రోజులు అయింది అని చెప్పేసి అంటారు మేడం. కొంతవరకు ఊర్లలో నీళ్లు లేవు ఏం లేవు అని చెప్పేసి రైతులు చాలా వరకు గోసలు పెడుతున్నారు మేడం. ఇక్కడ లోక్సభ ఎన్నికలు గిట్ల ఇక్కడ స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు దీని మీద ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏమైనా విపక్షంగా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? అది కరువు అనేది ఇలా ఒక్క రోజుతో ఇక్కడ స్టార్ట్ అయ్యింది కాదు. ఋతుపవనాలు రావాలి, వర్షాలు పడాలి, అక్కడెక్కడో క్యాచ్మెంట్ ఏరియాల వానాలు పడాలి, డ్యామ్స్ నిండాలి, రిజర్వాయర్స్ నిండాలి, రావాలి. సో అప్పుడెప్పుడో స్టార్ట్ అయిందని పట్టుకొచ్చి ఇప్పుడే ఇయ్యాలనే నీళ్ళు అయిపోయినాయి. అట్లా తప్పు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ యాక్చువల్గా వరల్డ్ వాటర్ డే, సేవ్ వాటర్ అనేది క్యాంపెయిన్తో ముందుకు వెళ్తా ఉన్నాము. తెలంగాణ ప్రభుత్వం ఇంకింత ముందు ఉంది. రేవంత్ రెడ్డి గారికి 17కు 17 స్థానాలు ఇక్కడ గెలిచి రాహుల్ గాంధీ గారికి ప్రజెంట్ గిఫ్ట్ అయితే ఇస్తామని మేమందరం కూడా చెప్పినాము. 100కి 100% మార్క్ మై వర్డ్స్, 17 తెలంగాణలో గెలుస్తున్నాం. అంటే హైదరాబాద్లో మెయిన్ చూసుకున్నట్లయితే ఓవైసీ ఇప్పుడు ఈ హైదరాబాద్ క్యాండిడేట్ అయితే చాలా గట్టిగా ఉన్నారు మేడం. అక్కడ చూసుకున్నట్లయితే మాధవీలత కూడా చాలా గట్టిగా అవుతున్నారు. ఇంతవరకు ఇప్పుడు ఖమ్మంకి సంబంధించి క్యాండిడేట్ ఇట్లా ప్రకటించలేదు. కాంగ్రెస్ దీని గురించి ఏమనుకోవచ్చు? ఇక్కడ హైదరాబాద్లో గెలుస్తా అని చెప్పేసి మీరు ఇంత ధీమాగా చెప్తున్నారు, అసలు గెలుస్తుందా మేడం? నేను చెప్తున్నా కదా, ప్రకటించలేదు అంటే అది మాది నేషనల్ పార్టీ. వాళ్ళలాగా బీఆర్ఎస్లలో ఉన్న వాళ్ళ ఇంటి పార్టీ కాదు మాది. సో వివిధ అంచెలుగా ఉంటాయి. సిఈసీలు కూర్చుంటారు, సిడబ్ల్యూసీ అవుతుంది, ఇక సమావేశాలు అన్నీ అయినాక గెలిచే క్యాండిడేట్లు సర్వే అవుతుంది, వాళ్ళది క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి, ఇన్ని రకాలుగా ఉంటాయి. ఆల్రెడీ 9 ప్రకటించినాం, ఇంకొక 8 రేపు ఎల్లుండో ప్రకటిస్తాము. డెఫినెట్గా నేను చెప్పినట్టుగా చెప్తున్నాను కదా, మాధవీలతది వాళ్ళది వీళ్ళది మేము అసలు పరిగణలోకి కూడా తీసుకోము. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒకలాంటి పొత్తు, వాళ్ళది కనిపించని పొత్తు. అది వాళ్ళు క్యాండిడేట్ పెట్టిన దగ్గర వీళ్ళు ప్రకటించారు, బీఆర్ఎస్ వాళ్ళు, వీళ్ళు పెట్టిన దగ్గర వాళ్ళు ప్రకటించారు. మేము చెప్తా ఉన్నాం ఖచ్చితంగా మేము 100కి 100% గెలిచి మెజారిటీ ఇక్కడి నుంచి సౌత్లో, ఆంధ్రాలో, తెలంగాణలో, కర్ణాటకలో చాలా వీలైన ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్తా ఉన్నాం. ఆంధ్రాలో ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మేడం? అసెంబ్లీ గురించి నేను మాట్లాడతలేను, 25 పార్లమెంట్ గురించి మాట్లాడుతున్నాం. చాలా మంచి ఫిగరే గెలుస్తామని మేము అనుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.